పత్తి విత్తనాలు ఎప్పుడు పెట్టాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే చాలా హెవీగా ఎక్కువ మొత్తంలో ఎండలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే సాధారణంగా 40, 42, 45 దాకా మనకు టెంపరేచర్ అయితే వెళ్తూ ఉంది. కాబట్టి ఈ స్టేజ్లో కనుక మీరు పత్తి విత్తనాలు పెడితే చాలా వరకు జర్మినేషన్ ప్రాబ్లం రావచ్చు. ఆ తర్వాత కూడా మీకు ఈ పేనుబంక ప్రాబ్లం అయితే రావచ్చు అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు పెట్టాలనుకుంటే, మీరు కనుక వాటర్ ఉన్న వాళ్ళు పెట్టాలనుకుంటే మే 15 తర్వాత పెట్టుకోండి. కొద్దిగా మనం వాతావరణం చల్లబడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా మే 15 తర్వాత పెట్టుకోండి. మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మీకు సెకండ్ పంట కూడా వేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే మే 15 తర్వాత అయితే పెట్టుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఎర్లీగా పెడతా ఉంటారు. ఇప్పుడు బళ్ళారి సైడ్ కావచ్చు, అదోని కర్నూలు ఏరియాలో కూడా కొద్దిగా ఎర్లీగా పెట్టుకోవాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ ఇంకా ఎర్లీగా పెట్టుకోవాలనుకుంటే మే 1st వీక్ నుంచి అయితే మీరైతే పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణలో మట్టుకు ఖచ్చితంగా మీరైతే మే 15 తర్వాత అయితే పెట్టుకోవచ్చు. డ్రిప్ పెట్టైనా పెట్టుకోవచ్చు, లేదంటే మడిలు చేసైనా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక వెరైటీస్ విషయానికి వస్తే వెరైటీస్ గురించి త్వరలో ఒక మంచి వీడియో అయితే రాబోతుంది. ఈ సంవత్సరం అయితే మనం ఏంటంటే కొత్త వెరైటీస్ అయితే రైతులకు చెప్తా ఉన్నామన్నమాట. ఎందుకంటే కొత్త వెరైటీస్ ఏంటంటే మనకు మంచి దిగుబడులు అయితే వస్తూ ఉన్నాయి. పాత వెరైటీస్ ఏంటంటే కొద్దిగా రెస్టెస్ తగ్గడం కావచ్చు, దోమకు తట్టుకోకపోవడము, గులాబీ పురుగు తట్టుకోకపోవడము, దిగుబడులు అంతంత మాత్రం రావడం అయితే జరుగుతూ ఉంది. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే పత్తికి ఎలాంటి గడ్డు పరిస్థితి ఏర్పడిందో అయితే చూసుకోవచ్చు. కాబట్టి కొత్త వెరైటీస్ మనమైతే రైతులకు మంచి వెరైటీస్ కూడా సెలెక్టెడ్ వెరైటీస్ అయితే చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తుండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.